నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఇప్పుడు పక్కన స్థలం సుబ్బరాయుడు అనే ఒక ఆయన వచ్చి కొని మా మీద దాడి చేసి మా తాపలు అన్ని పగలగొట్టి మా మమ్మల్ని అందరు ఆడవాళ్ళని కలిపి తీసుకొచ్చి కొట్టి ముట్టించి మరి గాయం చేశారు. ఇప్పుడు మా స్థలాన్ని గోడలేక అన్ని పగలగొట్టి మరి ఆయన మా స్థలం అని అంటున్నాడు. అది ఒకప్పుడు రోడ్డు సార్, అది రోడ్డు అని మేము సందు వదులుకున్నాము. ఆ సందులో ఆయన రోడ్డు లేదు, సందు లేదు, ఏం లేదు, ఆ స్థలం నాదేనని చెప్పి అంత దౌర్జన్యం చేసి ఆడవాళ్ళని పిలుచుకొని వచ్చి కొట్టించి మరి మమ్మల్ని మేము వాళ్ళు కొట్టించిన తర్వాత మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇదో అదో అని చెప్తూ పంపిస్తున్నారు. అలా 5 సార్లు తిరిగాము, మాకు న్యాయం జరగలేదని చెప్పి మళ్ళీ మేము రక్తం జరిగి వాళ్ళు వచ్చి కొట్టిన తర్వాత కూడా రక్తాలు ఎన్ని చూపించిపోతే ముందు మీరు పోయి కట్లు కట్టించుకోకుండా అని చెప్పినారే కానీ వాళ్ళు ఎవరు ఎలాంటి ఆచరణ తీసుకోలేదు. వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా కట్లు కట్టించుకొని వచ్చినాక మేము మాట్లాడతాం, మేము విచారిస్తాం, ఫోన్ ఇవ్వమని చెప్పి మధ్యలో సిఐ సార్ పంపించేసినారు కానీ ఇంతవరకు ఆయన రాలేదు, చూడలేదు. వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఉండి పట్టనట్టు ఉంటున్నారు. మేము ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాను సార్. మీ పేరు మా పక్క స్థలంలో ఆయన మా స్థలాన్ని పక్కన కొన్నాడు. ఆయన కొనింది 5 సెంట్లు అయితే ఇప్పుడు 10 సెంట్లు మాదని చెప్తున్నాడు. మా స్థలంలోకి ఆయన గోడలేకి పగలగొట్టి మరి వాళ్ళ తమ్ముడిని, అన్నను, చెల్లెల్ని, వాళ్ళ కూతుర్ని వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి సిపిఎం పార్టీ సీను, చాన్ భాషా వీళ్ళందరినీ పిలుచుకొని వచ్చి పక్కన వెనకాల నుంచి చాటుగా పెట్టి మరి ఆడవాళ్ళను మా మీదకి ఒక్కసారిగా దాడి చేసినాడు. ఉండేది మేము 2 ఆడవాళ్ళు, మాకెవరు మగ దిక్కు లేరు. చచ్చిపోయాడు, నాకు చిన్నబిడ్డ ఉన్నాడు. ఆ పిల్లలని చూసుకునే దాంట్లో వాళ్ళు ఇరువైపులా వచ్చి కుమ్ముకొని జుట్లు పట్టుకొని కింద మీదేసి రాళ్ళలో పట్టుకొని గాయాలు వేసేటట్టు రాళ్ళల్లో దొబ్బేసి మరి గాయాలు అయ్యేటట్టు కొట్టినారు. మమ్మల్ని ఎవరు అడిగేదానికి పెట్టేదానికి పెద్ద దిక్కు లేరని చెప్పి వాళ్ళు మమ్మల్ని ప్రతిసారి వచ్చి కొడుతుంటే మేము కొట్టించుకోలేక ఇంత దాకా వచ్చాను సార్. బద్వేలో ఎక్కడ ఏం పేరు? మీ పేరు చెప్పండి, ఊరి పేరు ఏమన్నా మానవ? షేక్ మహబూబ్ చాన్, మేము ఉంటున్నది ముబారక్ నగర్, బద్వేల్. నీ పేరు చెప్పమ్మా? హాజీరా నా పేరు సార్. మొత్తానికి మీ ఏం న్యాయం కావాలో చెప్పండి. మాకు రోడ్డు కావాలి, మా స్థలం మాకు కావాలి. వాళ్ళతో మేము ప్రతిసారి కొట్టించుకోలేకున్నాం సార్. మాకు ఎక్కడికి వెళ్తే న్యాయం చేస్తుంది, మీరే న్యాయం చేయాలి. సీఏ దగ్గరికి పోతే ఆయన వాళ్ళ చుట్టూ మాట్లాడుతున్నారు సార్. మాకు ఏం న్యాయం జరగడం లేదు. మీరు పోండి, మీరు పోండి మాకేమో పంపించేస్తారు. వాళ్ళు 20 మంది 30 మంది ఒక్కసారికి వచ్చేది దాడి చేసేది మమ్మల్ని కొడుతుంది సారు. మేము చూసొస్తాం పాండి అని చెప్పేసి ఇన్ఫోర్ చేసి వచ్చి వాళ్ళు చేయడం తప్పే కదా అని చెప్పింది ఫస్ట్. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళతో పిలిపించి మీ కాగితాలు తండి, వాళ్ళ కాగితాలు తండి అని చెప్పింటారు. మేము కాగితాలు తీసుకుపోయినాం. వాళ్ళ కొత్త ప్రూఫ్ ఏం లేవు సార్. లేమంటే వాళ్ళు అగ్రిమెంట్ తప్పని 5 సెంట్లు. ఇప్పుడు వచ్చి నా గోడలోకి వచ్చి నా పెంకులు పడగొట్టేసి నన్ను దబాయించి వీళ్ళతోనే నాకు గుండెల్లో దడొస్తుంది. మొన్న కొట్టించుకునే దెబ్బలకి ఇప్పుడు ఇంకా కోళ్ళతో గుండెల్లో దడొస్తుంది. నాకు ఎవరు లేదు. ప్రతిసారి కానిస్టేబుల్ సారు, వాళ్ళు ఏఎస్ఐ సారు వీళ్ళు ఫోన్లు చేసి మీరు ఆధార్ కార్డులు తీసుకొని వస్తారా, మిమ్మల్ని డిమాండ్ పెడితే బాగుంటుంది అని బెదిరిస్తున్నారు సార్. వాళ్ళు ప్రతిసారి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. నిమిషానికి ఒక నెంబర్తో ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు. సర్లేమ్మా, చెప్పినారు కేసు తీసుకోలేదు, రమ్మన్నారు తప్ప